హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. రీసెంట్గా అయితే కువైట్కి అయితే వచ్చాను. మనం ఇంతకుముందు అయితే ఖత్తర్లో వీడియోస్ చేసాం కదా. మళ్ళీ మధ్యలో వీడియోస్ అయితే నేను ఇండియాకి వెళ్ళిపోయాను, వీడియోస్ అందుకే చేయలేదు. మళ్ళీ అయితే కువైట్కి అయితే వచ్చాను. మళ్ళీ హౌస్ డ్రైవింగ్ పైనే వచ్చాను. మనం వెళ్తూ మాట్లాడుకుందాం ఒకసారి, సరేనా? ప్రజెంట్ అయితే ఇప్పుడు డ్యూటీ ఉందన్నమాట. పిల్లలకి ఇప్పుడైతే ప్రజెంట్ ఎగ్జామ్స్ అనేటివి నడుస్తున్నాయి. పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కోవిడ్కి వచ్చి 2 months అయితే అవుతుందన్నమాట. ఇప్పుడైతే వీడియోస్ అయితే నేను కంటిన్యూ చేస్తాను. కోవిడ్లో ఉన్న రోజులు అయితే వీడియోస్ అయితే చేస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి, మళ్ళీ ఖత్తర్లో సపోర్ట్ చేసినట్టు. ఇప్పుడైతే మళ్ళీ ఒకవేళ ఇండియా నుంచి మనకు కోవిడ్కి రావాలనుకున్న వాళ్ళు, కొత్త డ్రైవర్స్కు వాళ్ళ కోసం అంటే మళ్ళీ ఒక రూల్స్ ఏంటి, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కోవిడ్కి మన ఇండియా లైసెన్స్ ఉంటే రావచ్చు డైరెక్ట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ డ్రైవింగ్కి ఇక్కడ డ్రైవింగ్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. దానిపైన మనం కొంచెం ఈ సైన్ బోర్డ్స్ పైన కానీ, కొంచెం ఈ డ్రైవింగ్ పైన కానీ మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వచ్చి మనము ఫైన్స్ వేసుకొని శాలరీస్, సగం శాలరీ అయితే పోతుంది ఈ ఫైన్స్కి అయితే. అందుకోసం ఈ డీటెయిల్గా మనం అయితే ఈ వీడియోస్ డ్రైవింగ్ గురించి అయితే డీటెయిల్గా మనం వీడియోస్ చేయాలని సైన్ బోర్డ్స్, ప్రతి ఒక్క సైన్ బోర్డ్ నుంచి నేనైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. షార్ట్ వీడియోస్ అయితే చేస్తాను. అవి మనకు ఇంకా క్లారిటీగా కావాలనుకున్నప్పుడు ఫుల్ వీడియో అయితే చేస్తాను నేను. ఒక్కొక్క సైన్ బోర్డ్, ఒక్కొక్క షార్ట్ వీడియో అయితే నేను చేసి పెడతాను యూట్యూబ్లో. ఇప్పుడు కోవిడ్ నుంచి చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. మన హౌస్ డ్రైవింగ్లో మనం ఖత్తర్లో చేసినట్టు ఇక్కడ కూడా వీళ్ళు కూడా చేస్తున్నారు. హౌస్ డ్రైవింగ్, మన ఫుడ్, ఇంకా ఇంకా డైలీ లైఫ్లో మనం వాళ్ళు డ్యూటీస్ బట్టి ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటే ఆ వీడియోస్ అయితే ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక సపరేట్గా మనకు ఒక డ్రైవర్గా వచ్చినప్పుడు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం డ్రైవింగ్ కొంచెం భయం అవుతుంది. అక్కడ రోడ్స్, ఇక్కడ రోడ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అట్లా అని నేను మళ్ళీ వీడియోస్ అయితే మళ్ళీ చేద్దాం, మన వాళ్ళకి యూజ్ అవుతాయి కదా వీడియోస్ అనేది నేను అనుకున్నాను. ఇప్పుడు ఒకవేళ ఇండియా లైసెన్స్ ఉన్న వాళ్ళు కోవిడ్కి రావాలనుకుంటే మనకి ఇండియా పాస్పోర్ట్ ఇంకా మనకు లైసెన్స్ ఉంటే అయితే సరిపోతుంది. కానీ ఏంటంటే కొంచెం శాలరీ తక్కువ ఉంటుంది వచ్చినప్పుడు. ఎందుకంటే మనకి కోవిడ్ లైసెన్స్ అయితే మనకు శాలరీ కొంచెం ఎక్కువ ఉంటుంది. కోవిడ్ లైసెన్స్ అయినా మనకు అదర్ గల్ఫ్ లైసెన్స్ ఉన్నా కానీ కొంచెం శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఇండియా నుంచి వచ్చినప్పుడు మనకు ఎంత శాలరీ ఉంటుంది అంటే మనకు 100 దినార్ అయితే ఇస్తారు అన్నమాట. ఇక్కడ కేడీ అంటారు, 100 కేడీ అయితే ఇస్తారు. 100 కేడీ మనకు స్టార్టింగ్ అయితే ఇస్తారు. 100 కేడీ మనకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆ స్టార్టింగ్ శాలరీ అంతే అన్నమాట ఇక్కడ. మళ్ళీ మనకు ఒకవేళ గల్ఫ్ లైసెన్స్ ఉంటేనేమో, నాకైతే ఇప్పుడు కోవిడ్ లైసెన్స్, మన ఖత్తర్ లైసెన్స్ ఉంది, నాకు బైరన్ లైసెన్స్ ఉంది కాబట్టి మనకైతే శాలరీ అనేది కొంచెం ఇండియా లైసెన్స్ కంటే మనకి కొంచెం శాలరీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక 30 కేడీ 40 కేడీ అంటే 40 కేడీలు 30 కేడీలు అన్నట్టు మనకి శాలరీ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఒకవేళ మీకు అదర్ గల్ఫ్ లైసెన్స్ ఉంటేనేమో రావచ్చు, మీరు ఆ లైసెన్స్ తీసుకొని ఇక్కడికి వస్తేనేమో కొంచెం శాలరీ మీకు ఎక్కువ ఉంటుంది అనమాట. 100 కేడీ కంటే ఒక 30 కేడీలు మీకు ఎక్స్ట్రా ఉంటుంది. అది ఒక బెనిఫిట్ మనకు అదర్ లైసెన్స్ ఉంటే, గల్ఫ్ లైసెన్స్ ఉంటే. ఇప్పుడైతే నేను వచ్చి 2 months అయితే అవుతుంది. ఈ 2 monthsలో అయితే నాకు ఇంకా ఐడి కార్డ్ రాలేదు, లైసెన్స్ కూడా ఇంకా ఇవ్వలేదు వాళ్ళు. అయితే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఖత్తర్కి కోవిడ్కి చాలా డిఫరెంట్ అయితే ఉంది. డిఫరెంట్ అంటే వీసా ప్రాసెసింగ్ అయితే చాలా డిఫికల్ట్ అయితే ఉంది. అది చాలా డిఫికల్ట్గా ఉంది. ఎందుకంటే మనకు అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే
ఎక్స్పెన్సెస్ ఎంత అయింది నేను రావడానికి అనేది కూడా నేను ఒకసారి సపరేట్ వీడియో చేసి పెడతాను. అది మన వాళ్ళకు కూడా వచ్చే వాళ్ళకు కూడా కొంచెం ఒక తెలుస్తుంది కదా ఎంత మనకు ఖర్చు అవుతుంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే నేను తీసుకుంది డైరెక్ట్ వీసా. డైరెక్ట్ వీసా అంటే అతనికి ఒక 50% ఇచ్చి మళ్ళీ మనం ఒక 50% అనేది మనం ఖర్చు పెట్టుకోవాలి. అదైతే మనం సపరేట్ అయితే వీడియో చేద్దాం. నెక్స్ట్ వీడియో అయితే అదే నేను చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మనం ఒకవేళ ఖతర్కి రావాలనుకున్న వాళ్ళ గురించి అయితే లైసెన్స్ కోసం మాట్లాడదామని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లైసెన్స్ కూడా వచ్చినాక మనం ఇక్కడైతే వీళ్ళైతే మనకు ఆ లైసెన్స్ వీళ్ళే తీపిస్తారు. హౌస్ డ్రైవింగ్లో అయితే హౌస్ డ్రైవింగ్ అంటే మనకు ఫ్రీయే, లైసెన్స్ వాళ్ళే తీపిస్తారు. మనకు గల్ఫ్ లైసెన్స్ ఉన్నా ఇండియా లైసెన్స్ ఉన్నా వాళ్ళే తీపిస్తారు. మనకు లైసెన్స్కు టెన్షన్ ఏం లేదు డబ్బులకి. ఒకవేళ కంపెనీలో వచ్చే వాళ్ళకైతే తీసుకోవాలనుకుంటే వాళ్ళకు డబ్బులు అయితే ఖర్చు అవుతాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకా లైసెన్స్ లేనప్పుడు మనం వెహికల్ అయితే నడపచ్చు, వాళ్ళు నడిపిమంటారు. వాళ్ళు నడిపిమన్నప్పుడు మనది ఏం పోయేది ఉందని మనం నడిపించచ్చు. కానీ ఏంటంటే కొంచెం చూసుకుంటూ అయితే నడపాలి. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను నడిపిస్తున్నా, అట్లేం ప్రాబ్లం లేదు కాబట్టి. అట్లా నాకు ఖతర్ లైసెన్స్ ఉంది ఆల్రెడీ. మనకు ఆ లైసెన్స్ ఉంది కాబట్టి ఆ లైసెన్స్ పైన మనం నడిపించచ్చు. ఇంకా కొన్ని రోజులు అయితే వాళ్ళు లైసెన్స్ కూడా వాళ్ళు తీపిస్తారు. ఎందుకంటే అది ఇంకా ఐడి కార్డ్ అయితే రాలేదు. అది వచ్చినాక అయితే మనకు లైసెన్స్ అనేది తీస్తారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకు కొత్తగా వచ్చినప్పుడు డ్రైవర్స్కి అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే కొద్దిగా ఇక్కడ రోడ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి అండ్ రూల్స్ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. మన ఇండియాలో ఉన్నట్టు ఉండదు. కొద్దిగా మనం రూల్స్ రెగ్యులేషన్స్ అవి చూసుకొని మనం వెళ్ళిపోతే ఎలాంటి ఫైన్స్ ఎలాంటి ఉండవు, మనకైతే ప్రాబ్లం అనేది ఉండదు. అట్లా అని అదన్నీ నేను నీకు వచ్చే వీడియోస్లో అన్నీ మనం చెప్తాను. కోవిడ్లో ఈ వీడియోస్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా మనం చేస్తే బాగుంటుందని ఈ వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ స్కూల్ టైంలో అయితే ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది. ఇక్కడ కొంచెం చూసుకుంటూ నడుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే కోవిడ్లో చాలా రౌండ్ అబౌట్స్ అయితే ఉన్నాయి. మనకి ఖతర్లో ఎన్నిగానం రౌండ్ అబౌట్స్ అయితే నేను చూడలేదు. ఖతర్లో కానీ బైరన్లో కానీ ఎన్ని రౌండ్ అబౌట్స్ అయితే చూడలేదు. ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి రౌండ్ అబౌట్స్. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి పిల్లలకి. ఎగ్జామ్స్ అయిపోతే హాలిడేస్ వస్తుండొచ్చు ఇప్పుడు వీళ్ళకి. వచ్చి 2 months అవుతుంది కాబట్టి ఇక్కడ ఏందో వెదర్ ఇక్కడ ఎలా స్కూల్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. స్కూల్స్ అని సేమే, అక్కడ ఇక్కడ అన్నీ సేమే ఉంటాయి స్కూల్స్. ఇప్పుడు హాలిడేస్ వస్తుండొచ్చు మేబీ. ఇప్పుడు మనకి న్యూ ఇయర్ ఉంది కాబట్టి దానికి మన హాలిడేస్ ఇస్తుండొచ్చు వీళ్ళు ఒకవేళ. స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను అన్నమాట ఇప్పుడైతే. మెయిన్ ఇక్కడ కొత్తగా డ్రైవర్స్ ఎవరైనా వచ్చినప్పుడు డిఫరెంట్ డ్యూటీస్ అయితే ఉంటాయి. కొందరికి పిల్లల డ్యూటీస్ ఉంటాయి, స్కూల్ డ్యూటీస్. కొందరికి మేడంని ఆఫీస్కి తీసుకురావాలా ఆ డ్యూటీస్ ఉంటాయి. ఇంకా కొందరికి ఏంటంటే ఇక్కడ కొంచెం ఓల్డ్ ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డ్యూటీస్ ఉంటాయి. డిఫరెంట్ ఉంటాయి. కొందరేమో పిల్లలకి సపరేట్, మేడంకి సపరేట్, ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సపరేట్ అన్నట్టు
డ్యూటీస్ అయితే ఉంటాయి. ఇక వచ్చిన వాళ్ళకు ఎవరి లక్ బట్టి వాళ్ళ డ్యూటీస్ అయితే ఇక్కడ ఉంటాయి. నాకైతే అక్కడైనా ఖతర్లో అయినా ఇక్కడైనా పిల్లల డ్యూటీసే ఉన్నాయి, స్కూల్ డ్యూటీస్. ఇంకా మా మేడం మా సార్ అయితే వాళ్ళ కార్స్ వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళే వెళ్తారు వస్తారు, వాళ్ళతో ప్రాబ్లం లేదు. ఇంకా ఈ పిల్లలే ఉన్నారు, ఇంకా పిల్లల్ని మనం ఎటంటే అటు తీసుకెళ్ళాలా. కొంచెం కొత్తగా వచ్చినప్పుడు వీళ్ళతోని కొంచెం జాగ్రత్త. అరబ్బీ వస్తే పర్లేదు, అరబ్బీ రాకపోతే కొంచెం భయం అవుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతారు అనేది మనకు తెలియదు. నాకు కూడా ఇంతకుముందు అరబ్బీ అనేది రాదు. ఖతర్లో అయితే నేను నేర్చుకున్నాను, అక్కడ నాకు హౌస్ డ్రైవింగ్ వెళ్ళిన కాబట్టి కొంచెం అయితే నేర్చుకున్నాను, మేనేజ్ చేయొచ్చు అనుకో. అందుకే ఇక్కడ కూడా అదే మేనేజ్ చేస్తున్నా. అంటే అక్కడ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రూమ్కి అయితే వచ్చేసాను, పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకేంటంటే ఇప్పుడు మొత్తం వీడియో అయితే చూసారు కదా, కొత్తగా ఇండియా నుంచి ఒకవేళ డ్రైవర్స్గా వచ్చినప్పుడు జాగ్రత్తగా అయితే రండి, కొంచెం ఏజెంట్స్ని చూసుకుంటా. ఇక్కడ తెలిసిన వాళ్ళతో అయితే విజువల్ తీసుకోండి, కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక ప్రాబ్లం అనేటివి ఉండదు, ఎందుకంటే డ్యూటీస్ ఎలా ఉంటాయి అండ్ మనుషులు ఎలా ఉంటారు వీళ్ళు చెప్తారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళ ద్వారా తీసుకుంటే విజువల్ అనేది బాగుంటుంది. ఏజెంట్ నుంచి తీసుకుంటే వాళ్ళు ఏం చెప్పారు, ఎక్కడ ఏరియా చెప్పారు, ఏది చెప్పారు. ఇక్కడికి వచ్చినాక ఇక లక్ బాగుంటుంది, లేకపోతే లేదు, ఎట్లా అయినా ఇక చేసుకోవాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. చెప్పినా కదా, ఇప్పుడు ఇండియా నుంచి వచ్చినప్పుడు అయితే కొంచెం శాలరీ అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడికి వచ్చినాక 2 years చేసుకుంటే వాళ్ళే పెంచుతారు తర్వాత. ఇంకా మనకు గల్ఫ్ లైసెన్స్ ఉంటే ఒకవేళ మనకు శాలరీ అడ్వాంటేజ్ కొంచెం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మనది ఇండియా నుంచి నేను వచ్చినప్పుడు నాకు ఎంత మనీ ఖర్చు అయింది అనేది నేను ఫుల్ డీటెయిల్ వీడియో అయితే నేను చేస్తాను. మళ్ళీ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఖతర్లో సపోర్ట్ చేసినట్టే మళ్ళీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.